ఊరు వదిలి వెళ్ళిపోతున్న ఊర్వశిని అరెస్ట్ చేయించి ఊహించని షాక్ ఇచ్చిన ఆనంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇక ఊర్వశి అయితే నిర్ణయించుకుంటుంది, ఈ ఊరు వదిలి వెళ్ళకపోతే నా జీవితమే నాశనమైపోతుంది. నేను గనుక అరెస్ట్ అవుతే ఇక నేను బయటికి రావడం చాలా కష్టమైపోతుంది. అప్పులు తీర్చడం కూడా కష్టమవుతుంది. ఇక ఇదే గోలా లేకుండా ఊరు వదిలి వెళ్ళిపోతే ఇటు అప్పులు ఉండవు, అటు నేను అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉండదు. వెంటనే వెళ్ళిపోవాలి అంటూ నిర్ణయించుకుంటుంది ఊర్వశి. మరొక వైపు ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఇదంతా చేసిన అమ్మాయి ఎవరో ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు అంటూ ఆ వీడియో చూస్తూ ఉండంగానే ఆనందికైతే ఆ అమ్మాయి చేతి మీద ఉన్న పచ్చబొట్టు అయితే కనిపిస్తుంది. అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇది గమనించలేదే, దీని మీద ఏదో టాటూలా కనిపిస్తుంది, ఏంటిది అంటూ జూమ్ చేసి చూస్తుంది. ఇక ఆనంది అయితే అప్పుడే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆఫీస్లో అయితే ఆ అబ్బాయి ఊర్వశి వైపు చూసి ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, సేమ్ డ్రెస్ అనడంతో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ పుట్టుమచ్చ ఊర్వశి చేతి మీద ఉండడం కూడా ఆనంది అయితే గమనిస్తుంది. ఇప్పుడు అర్థమైంది ఊర్వశి, ఇదంతా చేసింది నువ్వన్నమాట. అసలు నువ్వెవరు, ఎందుకు ఆఫీస్లో అడుగు పెట్టావో నేను అన్నీ తెలుసుకోవాలి, అప్పుడు కానీ ముందడుగు వెయ్యలేను అంటూ ఆనంది అయితే ఇక ఆదిత్యకైతే ఫోన్ చేస్తుంది. ఆదిత్య గారు, మీరు నాకు ఒక సహాయం చెయ్యాలి అంటూ అనగానే ఏంటో చెప్పు ఆనంది అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే. ఏమీ లేదు, అసలు ఊర్వశిని తీసుకువచ్చింది మీ అమ్మగారే కదా, ఊర్వశి పుట్టపూర్వత్రాలన్నీ నాకు కావాలి. అంటే తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, తన తల్లి తండ్రి ఎవరో ఇవన్నీ కూడా నేను తెలుసుకోవాలి అంటూ అనగానే వాళ్ళు పేదింటి వాళ్ళు, ఆ అమ్మాయి ఇంటికి నేను ఒకసారి కూడా వెళ్ళాను, అమ్మాయి ఇంటి అడ్రస్ ఇస్తాను, నువ్వే అన్నీ తెలుసుకో ఆనంది అంటూ ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. సరే నాకు ఇంటి అడ్రస్ ఇవ్వండి అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంతలో మరొక వైపు అయితే అలేఖ్య మత్తు మందు కలిపిన వాటర్ అయితే తాగి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి నాకు ఇలా జరుగుతుందేంటి, నిజమేనేమో, ఆ కోయిదొర చెప్పినట్టే జరిగేలా ఉంది. వామ్మో, నేను చనిపోతే ఎలాగా, ఆదిత్య నా సొంతం అవ్వాలని నేను అనుకున్నాను, కానీ అది జరగకపోగా నేను ప్రాణాలతో ఉండను అంటే నేనెందుకు ఇలా నిర్ణయించుకుంటాను. సంవత్సరం లోపు అంటే ఆదిత్య నాకు దక్కే అవకాశం ఎలాగో కనిపించడం లేదు. ఇక నేను శ్రీనునే నా భర్తగా అనుకోవాలి అంటూ అలేఖ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక పద్మమ్మ అయితే అలేఖ్య దగ్గరికి వచ్చి, ఏంటి బిడ్డ ఏదో చౌసాయిస్తున్నట్టున్నావు, ఆ కోయిదొర చెప్పిందేనా, నేను నీ మంచికే చెప్తున్నాను వినబిడ్డ, ఆ కోయిదొర మాటలు నువ్వు చదువుకున్న అమ్మాయివి కాబట్టి పట్టించుకుంటావో లేదో అది నీ ఇష్టం, కానీ ఆ కోయిదొరలు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది బిడ్డ. మేము నీకన్నా వయసు దాటి వచ్చిన వాళ్ళం కదా, అనుభవంతో చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళన్నది జరుగుతుంది అంటూ ఇక అనంగానే అమ్మో, అసలే భయపడి చచ్చిపోతూ ఉంటే ఈ పెద్దమ్మేంటి వాళ్ళన్నది జరుగుతుంది అని చెప్తుంది. ఇప్పుడు నేను ఏం ఆలోచించాలిరా బాబు, ఇటు శ్రీనుని నా భర్తగా ఒప్పుకోలేను, అలాగని ఆదిత్యాన్ని దూరం చేసుకోలేను, అలాగని నా ప్రాణాలు పోగొట్టుకోలేను, ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటూ అలేఖ్య అయితే అనుకుంటూ ఉంటుంది. అయినా ఏం చేసేదేముంది, నేను ప్రాణాలతో ఉంటేనే కదా ఏదైనా సాధించగలను, ఖచ్చితంగా నేను ఇక ఆదిత్య మీద ఆశలు వదిలేసుకోవలసిందే, శ్రీనుకి భార్యగా బ్రతకవలసిందే అంటూ అలేఖ్య అయితే నిర్ణయించుకుంటుంది. అనుకున్న విధంగానే అలేఖ్య అయితే ఇక శ్రీనుకి భార్యగా దగ్గరవుతుంది. ఇక శ్రీను అలేఖ్య ఇద్దరు కూడా ఒకటవుతారు. ఇంతలో ఆనంది అయితే ఆదిత్య ఇచ్చిన అడ్రస్కి అయితే వెళ్తుంది. అప్పుడు ఇక ఇంతలో లోపల వీళ్ళు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మనం లగేజ్ ప్యాక్ చేసి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఆనంది సాక్ష్యాలతో సహా నన్ను అరెస్ట్ చేయిస్తుంది, ఆ కారులో మత్తు పదార్థాలు ఎట్టింది నేనే అని నిజం బయటపడే లోపే మనం
ఈ ఊరు దాటి వెళ్ళిపోవాలి. ఏదో ఒక ఊరు, ఎవరు వెతికి పట్టుకోలేనంత దూరం వెళ్ళిపోవాలి. మనం ఎక్కడున్నామో కూడా ఆనందికి కానీ ఆ సునందకి కానీ ఎవరికి తెలియడానికే వీల్లేదు అంటూ ఇక ఊర్వశి అయితే అంటూ ఉండంగా ఇంతలో అప్పుడే కిటికీలోంచి ఆనంది అయితే మాటలన్నీ వీడియో తీస్తుంది. అప్పుడే ఇక ఆనంది అయితే నిర్ణయించుకుంటుంది, వీళ్ళని రెడ్ హ్యాండ్గా అరెస్ట్ చేయించాలి అంటూ ఆనంది అయితే ఇక పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సరే మేడం వస్తాము అంటూ వాళ్ళైతే చెప్తూ ఉంటారు. అప్పుడు ఇక ఆనంది అయితే బయటికి వెళ్తుంది. ఇక ఊర్వశి, తాయారు, బంగారయ్య అందరూ కూడా వాళ్ళ లగేజీలు తీసుకుని అయితే బయలుదేరుతారు. ఇక లగేజీలు తీసుకుని రైల్వే స్టేషన్కి అయితే వెళ్తారు. అమ్మయ్య, ఎలాగో ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దాకా వచ్చాం కాబట్టి ఇక మనల్ని ఆపేది ఎవరు? మనం ఖచ్చితంగా వెళ్ళిపోతాము. ఇక మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నేను ఇక హాయిగా నిద్రపోవచ్చు. ఆ పెద్ద అప్పులోడు బాధ ఉండదు, ఆనంది బాధ ఉండదు, ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక మీదటైనా తెలివిగా చేసుకుని అప్పులు లేకుండా మనం ఆనందంగా బ్రతకాలి అంటూ ఇక ఊర్వశి అయితే చెప్తూ ఉంటుంది తాయారుతో. అవును బుజ్జమ్మ, ఖచ్చితంగా ఇక మీదట మనం జాగ్రత్తగానే ఉందాంలే అంటూ చెప్తూ ఉంటుంది తాయారు. ఇంతలో ట్రైన్ టైం అయితే అవుతుంది. అమ్మ, ట్రైన్ కూడా వచ్చేస్తుంది. ఇక నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఉండంగానే ఇంతలో అప్పుడే పోలీసులు అయితే ఎంట్రీ ఇస్తారు. ఇక పోలీసుల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఊర్వశి. ఇదేంటి, అనుకున్నది ఒకటైతే ఒకటి జరుగుతుంది, ఇక్కడికి పోలీసులు వచ్చారేంటి అంటూ ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు అందరూ. ఇక పోలీసులు అయితే వాళ్ళ దగ్గరికి రాగానే, మీరు ఇక్కడికి వచ్చారేంటి, మీరు ఎవరి కోసం వచ్చి ఎవరిని అనుకుంటున్నారు అంటూ అనగానే, ఇంకా మేము ఏం చెప్పకముందే కంగారు పడుతున్నారేంటి అంటూ వాళ్ళు ప్రశ్నించేసరికి, అబ్బే, అంటే మీరు మమ్మల్ని చుట్టుముట్టారని మాకు ఏదో కంగారు వచ్చి అలా చెప్పామంతే అంటూ చెప్పంగానే, ఏ తప్పు చెయ్యనప్పుడు ఎందుకు మీరు కంగారు పడాలి? ఎందుకు లగేజ్ అంతా సర్దుకుని ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు? ఏం తప్పు చేశారు అంటూ పోలీసులు అయితే నిలదీస్తూ ఉంటారు. మేమేం తప్పు చేస్తాము? మేము ఎంతో సాంప్రదాయమైన ఫ్యామిలీ. మేము ఒకరికి సహాయం చెయ్యాలనే చూస్తాం తప్ప ఎవరికి ఎలాంటి అన్యాయం చెయ్యము అంటూ ఇక చెప్పంగానే అప్పుడే ఆనంది అయితే ఎంట్రీ ఇస్తుంది. ఏంటి, మీరు అందరికీ సహాయం చేయాలని చూస్తారా అంటూ ఆనంది అనగానే ఆనందిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఊర్వశి. అనుకున్నట్టే అయిపోయింది. ఇప్పుడు నా జీవితం నాశనం అయిపోతుంది. నేను ఏం చెయ్యాలో అర్థం కావడం లేదే. ఇది సాక్ష్యాలతో సహా వచ్చిందా ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మొత్తం మందులు పెట్టింది ఈ అమ్మాయే అంటూ అనగానే, ఏంటి, నేనే మొత్తం మందులు పెట్టాననడానికి సాక్ష్యం ఏంటి? అక్కడ మొహం కూడా తెలియడం లేదు కదా అంటూ అనగానే అప్పుడే ఊర్వశి చేతి మీద ఉన్న పుట్టుమచ్చని, ఆ వీడియోలో ఉన్న పుట్టుమచ్చని అయితే చూపిస్తుంది ఆనంది. ఇది మరీ బాగుంది. ఇలాంటి టాటూ ఎవరు వేయించుకోరా ఏంటి? నా చేతి మీదే తప్ప ఎవరికి ఉండదా అంటూ అడుగుతూ ఉండంగా, అలా ప్రశ్నిస్తావని కూడా నాకు తెలుసు, అందుకని నీ మొహం కూడా కనిపించేలా ఇంకో వీడియో ఉంది, ఆ వీడియో తీసుకొచ్చాను అంటూ ఆనంది అయితే ఆ వీడియోని కూడా బయట పెడుతుంది. అది చూసిన ఊర్వశి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. నాకు దొరకకుండా వెళ్ళిపోవాలని ప్లాన్ చేసావు, కానీ నిన్ను ఎలా వదిలేస్తాను అనుకున్నావు? నా తల్లి తండ్రి బాధపడేలా చేశావు. జ్యోతమ్మ, సూర్యబాబు కన్నీళ్ళకి కారణమయ్యావు. అందరి ముందు వాళ్ళు అవమానంతో తల దించుకుంటూ ఉంటే నేను అది చూసి ఎంత బాధపడ్డానో నీకు తెలియదు. నా జీవితాన్ని నాశనం చేయడానికి కూడా నువ్వు కంకణం కట్టుకున్నావని అన్ని విషయాలు తెలుసుకున్నాను. ఆదిత్య గారిని పెళ్లి చేసుకుని నన్ను శాశ్వతంగా దూరం చెయ్యాలని ప్లాన్ చేస్తావా? నువ్వు ఒక దొంగవి. అందరి దగ్గర దొంగతనాలు చేస్తూ ఇప్పుడేమో మొత్తం మందులు సరఫరా చేయడాన్ని నిర్ణయించుకొని ఇప్పుడేమో దొరికిపోయేసరికి ఏం నటిస్తున్నావే? నీలాంటి వాళ్ళని వదిలిపెడితే ఈ దేశమే నాశనమైపోతుంది. నీలాంటి వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. అయినా నా జ్యోతమ్మ, సూర్యబాబు కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణమైంది ఎవరైనా సరే
వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించను, నిన్ను అరెస్టు చేయిస్తాను అంటూ ఇక పోలీసులతో ఊర్వశినైతే అరెస్టు చేయిస్తుంది ఆనంది. ఇక నువ్వు జీవితాంతం జైల్లో చెప్పకూడు తినడమే, ఇక నీకు బయటికి వచ్చే అవకాశం కూడా లేకుండా చేస్తాను అంటూ ఇక ఊర్వశికి ఆనంది ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.